నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ప్రమాణ స్వీకారం చేయించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. ఎన్ఎంయూఏ పోరాట ఫలితంగానే 48,000 మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూరింది. హర్షం వ్యక్తం చేసిన ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరిబాబు. కెమికల్స్ పడి మరణించిన రమేష్ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. కాంట్రాక్టర్ ను కఠినంగా శిక్షించాలి. సిపిఎం డిమాండ్. వార్తల్లోని వివరాలు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిల వద్ద టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దివాకర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నాకు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంత పెద్ద పదవి నాకు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మొన్న టీటీడీ బోర్డు తుడా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు టీటీడీ ఎక్స్ అఫీషియో బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత పెద్ద అవకాశం నాకు భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన దానివల్ల నేను ఖచ్చితంగా తిరుపతికి వచ్చేటువంటి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పిలిగ్రిమ్స్ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు రాకపోకలకు రావచ్చు, డెవలప్మెంట్స్ సంబంధించి తుడాకు సంబంధించి రోడ్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ విధంగా చేస్తే మన ప్రతిష్ట మరింత పెరుగుతుందో దాన్ని కృషి చేస్తానని, అదేవిధంగా ప్రపంచంలో ఈ పొద్దు నెంబర్ 1గా ఉన్నటువంటి మన ఒకటే ఒక దేవాలయం మనం గర్వంగా చెప్పుకునేది కొండ తిరుమల కాబట్టి అట్లాంటి తిరుమలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఓం నమో వెంకటేశాయ అనే విధంగా మ్యాక్సిమం నా వల్ల అయినంత కృషి చేసి నేను ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజులో ఎంతో కొంత సమయం దేవుడికి కేటాయించే విధంగా నేను ప్రయత్నిస్తానని, అదే కాకుండా అతి త్వరలో కూడా టుడా చైర్మన్ అయిన తర్వాత 2-3 రోజులు మీటింగ్ రివ్యూస్ పెట్టుకుంటున్నాను. దాంట్లో మొట్టమొదటి ప్రయారిటీ కూడా నేను పిలిగ్రిమ్స్కే ఇస్తూ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను మనస్ఫూర్తిగా ఉండి వాళ్ళు సక్సెస్ఫుల్గా పోయేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను. మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి నుంచి ప్రక్షాళన పాలిటిక్స్ పైన మాట్లాడదాం అనుకున్నాను, కింద మాట్లాడతాను. ఇక్కడ ఓన్లీ కొండ గురించి మాట్లాడదాం కాబట్టి అవన్నీ అంటే కింద టుడా ఆఫీస్లో మాట్లాడతాను. ప్రజలకు అన్న క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన ఆహారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం నగరంలోని అన్న క్యాంటీన్లను తిమ్మినాయుడుపాలెం వద్ద అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్యంను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో 4 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లలో పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. తిమ్మినాయుడుపాలెం ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు ఏర్పాట్లు చేయాలని, పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, ఏసీపీ మూర్తి, డిఈ రమణ, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి చింతలచేను వద్ద ఉన్న రైల్వే బెడ్షీట్లు, బెడ్లు, ఇతర సామగ్రి శుభ్రపరిచే బాయిలర్ మినీ ఫ్యాక్టరీలో కెమికల్స్ పడి మరణించిన రమేష్ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కాంట్రాక్టర్ను కఠినంగా శిక్షించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. రైల్వే బెడ్షీట్లు, బెడ్లు, ఇతర సామగ్రి శుభ్రపరిచే బాయిలర్ చింతలచేను వద్ద ఉన్న మినీ ఫ్యాక్టరీలో నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ అనే 32 ఏళ్ల యువకుడు ఆ కెమికల్స్ మీద పడి మరణించడం జరిగింది. నిన్నటి రోజున మరణిస్తే ఇప్పటి వరకు ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితి కనపడలేదు. దళిత కుటుంబానికి చెందిన వీరికి వెంటనే న్యాయం చేయాలని, రమేష్ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి రమేష్ అనేటటువంటి 32 ఏళ్ల యువకుడు నిన్నటి రోజున చింతలచేను దగ్గర ఉన్నటువంటి
ఈ రైల్వే బెడ్షీట్లు లేకపోతే బెడ్లు ఇటు రైల్వేకి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా శుభ్రపరిచేదానికి సంబంధించినటువంటి బ్రాయిలర్ మినీ ఫ్యాక్టరీ ఒకటి చింతల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్యాక్టరీలో ఆ పని మెటీరియల్స్ని శుద్ధం చేయడం కోసం పని కోసం వచ్చేటువంటి రమేష్ నిన్నటి రోజున ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా పొంగి ఆ కెమికల్స్ రమేష్ పైన పడి ఆ కెమికల్స్ ప్రభావం వల్ల మరణించడం జరిగింది. మరణించి దాదాపు ఇప్పటికి 12 గంటలు 13 గంటలు అవుతా ఉన్నా కూడా ఆ కాంట్రాక్టరు దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా రమేష్ కుటుంబానికి సంబంధించిన న్యాయం చేస్తామని చెప్పి కానీ ఆయనకు సంబంధించి పరామర్శించడం కానీ ఏమీ చేయకుండా ఈరోజు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది సమంజసం కాదని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాను. చనిపోయినటువంటి రమేష్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఆయన భార్య రిఫ్కా, ఆమె ఒక 30 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆమె తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో చనిపోయినారు. వాళ్ళ కూతురు ఈ మధ్యగా ఒక నెల క్రితం కూతురు చనిపోయింది. ఇప్పుడు భర్త కూడా చనిపోయినాడు. ఎటువంటి ఆధారం లేకుండా ఈరోజు రోడ్లో నిలుచుకున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా చిన్న బిడ్డ కొడుకు 4 ఏళ్ళ బిడ్డ ఈరోజు ఆమెకు నమ్ముకుని ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆమెకి ఇప్పుడు అన్ని రకాలుగా కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులు కోల్పోయింది, మన కూతురుని కోల్పోయింది, ఈరోజు భర్తను కోల్పోయింది. సర్వం కోల్పోయి రోడ్లో నిలుచుకున్నటువంటి రిఫ్కాకు న్యాయం చేయాలి. ఆమెను ఆదుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పైన ఉంది. తక్షణం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఇప్పటికే పోలీసులు అతనిపైన కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టారు. మొత్తం కూడా విచారణ పోలీసులు చేపడతామని చెప్పారు. ఆ విచారణ చేపట్టే కార్యక్రమం జరుగుతుంది. కాంట్రాక్టర్ తక్షణం స్పందించి వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తాము. చింతల చేను దగ్గర రైల్వేలో వాడేటువంటి బెడ్షీట్లు వీటన్నింటినీ క్లీన్ చేసేటువంటి బాయిలర్లో కెమికల్లు పొంగి రమేష్ అనే 32 ఏళ్ళ యువకుడు చనిపోవడం జరిగింది. దీన్ని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. రైల్వే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ప్రిన్సిపల్ ఎంప్లాయీగా వాళ్ళు స్పందించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తికి 4 ఏళ్ళ బాబున్నాడు. అదేవిధంగా తన భార్య కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆమెకి ముందు వెనక సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతని మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి. అదేవిధంగా ఆ వర్క్మెన్ కంపెన్సేషన్ కింద ఎంతైతే వర్తిస్తుందో అంత తక్షణమే సహాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో CITUగా రైల్వే కాంట్రాక్ట్స్ యూనియన్ తరఫున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. తిరుపతి నియోజకవర్గ పరిధిలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు బూత్ లెవెల్ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి కమిషనర్ మౌర్య అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలన్నారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించామని వాటి వివరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. BLOలు ఇంటింటి సర్వే చేసి నివాసాలు మారిన వివరాలు సేకరించి ఫారం 8 అప్లై చేసి ఇంకా ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రతినిధులను కోరారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పార్టీల ప్రతినిధులు ఇచ్చిన గడువులోపు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇవాళ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇవాళ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత బండ్ల గణేష్, ప్రొడ్యూసర్ KV రావు తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మొదట వీరికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను. పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం, అభిషేకం చూడటం నా జన్మధర్మైంది. స్వామి సేవకు ఎప్పుడు నేను రెడీగా ఉంటాను. గోవింద గోవింద.
ఎన్ఎంయూఏ పోరాట ఫలితంగానే 48,000 మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూరిందని ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరిబాబు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం చిత్తూరు ఏపీఎస్ ఆర్టీసీ 1వ డిపో ఎంఎంయూఏ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికులకు జీవో విడుదల చేసిన సందర్భంగా టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీలో చాలా కాలంగా అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎంయూఏ ఆధ్వర్యంలో సుదీర్ఘ పోరాటం చేసిందని తెలిపారు. 19 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే అందులో ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన డిమాండ్లను కూడా త్వరలోనే పరిష్కరించుకునేందుకు సమాయత్తమవుతున్నట్లు హరిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టీడీ నాయుడు, గ్యారేజీ నాయకులు గణేష్, నరేష్, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎంయూ రాష్ట్ర నాయకులు కమలారెడ్డి గారు, అధ్యక్షులు గారు, వై శ్రీనివాస వీళ్ళు పెరిగిన పోరాటం మీద ఈ యొక్క 1/19 సర్కులని తీసుకురావడం జరిగింది. ఈ 1/19 సర్కులర్ ఉద్యోగ భద్రత సర్కులర్ ఆర్టీసీలో 48,000 మందికి దీంతో లబ్ధి పొందుతారు. గతంలో ఉన్నదే ఇది, కాకపోతే పాత ప్రభుత్వం దీన్ని ఆమోదం చేశారు. ఆ తర్వాత చాలా రకాల ఇబ్బందులు పడ్డారు కార్మికులైతే. అలా ఆ తర్వాత మేము 3 సార్లు రిలే నిరాహారం చేస్తూ తర్వాత గేట్ మీటింగ్లు పెట్టాము, కలెక్టర్ ముట్టడి చేశాము, ఆరం ముట్టడి 100 దఫాలుగా చేస్తే ఇప్పుడు ఈ గతంలో ఉన్న గవర్నమెంట్ దిగి వచ్చి మాకు నిన్న ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది ప్రతి ఆరంభకి డిప్యూటీ వాళ్ళకి. ఈ 1/19 సర్కులర్ దీని ద్వారా 48 కుటుంబాలు సంతోషంగా ఉంటారు. 48,000 మంది కార్మికులు మేము ఈ యొక్క సర్కులర్ ఇప్పించిన దానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. జై ఎన్ఎంయూ. మేము చాలా 19 డిమాండ్స్తో పాటు ముందుకెళ్ళాము మేనేజ్మెంట్ ముందుగా. అందులో ఇది మొదటి విజయంగా భావిస్తున్నాము. ఈ 1/19 సర్కులర్ని ఇంకా మాకు అంటే పాత విధానం పెన్షన్స్ కానీ, ఆ తర్వాత చైల్డ్హుడ్ లేడీ లీవ్ కానీ, తర్వాత ఆన్కాల్ డ్రైవర్ని ఆర్టీసీ ద్వారా నడిపించాలని, విద్యుత్ బస్సులు ఆర్టీసీ కొని దాని ద్వారా నడిపించాలని, ప్రైవేటీకరణ చేయకూడదని ఇట్లా 19 డిమాండ్స్ ఇచ్చాము. అందులో భాగంగా గ్యారేజ్ కార్మికుల సమస్యలు కానీ ఇట్లా మేము 19 డిమాండ్స్తో ముందుకెళ్ళాము. దాంతో ఫస్ట్ ఒకటి 1/19 సర్కులర్ని మాకు విజయంగా తీర్చారు. మన నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ మన రాష్ట్ర కార్యదర్శి వై శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రెసిడెంట్ చెన్నారెడ్డి గారు మన నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున చాలా కోరికల మేరకు మనం గేట్ మీటింగ్లు పెట్టాం, నిరసనలు తెలిపాం, ధర్నాలు చేశాం. వీలైతే కలెక్టర్ ముట్టడిచ్చినాం, డిప్యూటీ వాళ్ళు ముట్టడిచ్చినాం, అన్ని రకాలుగా చేశాం. మన కోరికలు తీరకుంటే ఇంకా ఏమైనా చేస్తామని, సాధిస్తామని మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ మేరకు మన రాష్ట్ర నాయకుల తరఫున మన ప్రభుత్వంతోనైతేనేమి, మన పై ఆఫీసర్లు ఎండి గారు, ఈడీ గారు అందరితో కలిసి మనకు ఈరోజు 1/2019 సర్కిల్ని పూర్తిగా అమలు చేయడం జరిగింది. మాటలతో కాక అక్షరాలతో కూడా రాతపూర్వకంగా మనకు అన్నీ రాసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మన నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున మనం ఉన్న ఏపీఎస్ ఆర్టీసీలో వర్కర్లకు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. మనకే కాదు, మన ఆర్టీసీ వర్కర్లకు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నేషనల్ మజ్దూర్ యూనియన్ని గుర్తించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్. చిత్తూరు జిల్లాలోని అన్ని వైద్యశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నిరంతర వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యశాల సమన్వయ అధికారి డాక్టర్ పద్మాంజలి దేవి తెలిపారు. శుక్రవారం చిత్తూరు డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రక్షాళన చేసే విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాలో కుప్పం నుండి నగిరి వరకు ఉన్న ఆసుపత్రిలో మౌలిక వసతులు, వైద్య సేవలను అందించేందుకు వైద్యులను నియమించడం జరిగిందన్నారు. వీరి సాయంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్యం అందించే విధంగా
చర్యలు చేపడుతున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మాంజలి దేవి తెలిపారు. బంగారుపాలెం, పల్మనేరు తదితర ఆసుపత్రుల్లో ట్రామా కేర్ యూనిట్ ప్రారంభించడం జరిగిందన్నారు. దీని ద్వారా అత్యవసర రోగులకు చికిత్స అందించి సేవలు చేయడం జరుగుతుందని డీసీహెచ్ఎస్ తెలిపారు. నేను డాక్టర్ కె పద్మాంజలి దేవి డీసీహెచ్ఎస్గా ఇక్కడ ప్రమోట్ అయ్యి 1.5 months అవుతుంది. ఇక్కడ ఎస్వైల్ డిస్ట్రిక్ట్ కింద మనం చిత్తూరు డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి డివిజన్ ఉంది. మనం చిత్తూరు డిస్ట్రిక్ట్ కింద 11 ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. సిహెచ్సిలు ఒక 3 ఏహెచ్లు ఉన్నాయి. మిగతా పలమనేరు, కుప్పము, పొంగనూరు ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. మిగతా సిహెచ్సి 30 బెడెడ్ ఒక 3 హాస్పిటల్స్, 50 బెడెడ్ ఉన్నాయి. మన చిత్తూరు జిల్లాలో అవి ఇంకా కొన్ని అప్గ్రేడ్ అయ్యే పిహెచ్సిలు కూడా 2 గుడిపాల అవి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 30 బెడెడ్ సిహెచ్సిలు ప్రపోజల్స్ కూడా పెట్టాము. మిగతా సిఎస్సిలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఏహెచ్లో కూడా బాగా సెన్సెస్ ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కానివ్వండి అన్నీ జరుగుతున్నాయి. అన్ని సర్జరీస్ స్పెషాలిటీస్ అందరూ డాక్టర్స్ ఉన్నారు. ఎక్సెప్ట్ కార్వేటి పెన్మూరును పి కొత్తకోట ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరగాలి. ఇంకా ట్రామా కేర్ సెంటర్స్ అనేటివి ముందు నుంచి ప్రపోజల్లో ఉన్నాయి. అవి ఇంకా అందుబాటులో దానికి సరైన స్పెషలిస్టు, ఎక్విప్మెంట్ అన్నీ అందుబాటులో తెచ్చే విధంగా ట్రయల్స్ ఉన్నాయి. దానికి ప్రపోజల్స్ పెట్టాము. అది కూడా జరుగుతుంది. మన జిల్లా డిస్టిక్ స్టేట్లోనే ఏ గ్రేడ్ 2 డిస్ట్రిక్ట్స్ ఏ గ్రేడ్లో ఉన్నాయి. అందులో మన చిత్తూరు జిల్లా కూడా ఏ గ్రేడ్లో ఉంది. బాగానే జరుగుతున్నాయి. అన్ని ఫెసిలిటీస్లో వర్క్ బాగానే జరుగుతుంది. కొంచెం మనము డిహెచ్ చిత్తూరు అనేది అపోలో వాళ్ళ కింద అపోలో కలిసి చేస్తున్నాము. అపోలో వాళ్ళది మేనేజ్మెంట్ ఉంది, మనది ఉంది. కొంచెం మనము దాని గురించి క్లారిఫై కూడా పై అధికారులకు నియమించడం జరిగింది. అది తొందరలోనే మనకు క్లారిటీ ఇస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ ధర్మకర్తలి మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా డాలస్ దివాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ప్రమాణ స్వీకారం చేయించిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. ఎన్ఎంయూఏ పోరాట ఫలితంగానే 48,000 మంది ఆర్టీసీ కార్మికులకు లబ్ధి చేకూరింది. హర్షం వ్యక్తం చేసిన ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరిబాబు. కెమికల్స్ పడి మరణించిన రమేష్ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. కాంట్రాక్టర్ను కఠినంగా శిక్షించాలి. సిపిఎం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.